శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకులు, కోర్టు సమస్యలు, ధనం మరియు బిజినెస్ సమస్యలు, వివాహం ముడిపడకపోవడం, చెడు ప్రయోగ నివారణ, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. మొదలగు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువు గారిని సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడును. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9856782666. వృశ్చిక రాశి జాతకులు, ఒక స్త్రీ ద్వారా ఇలా జరగాలనుంది. తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎవరు ఆ స్త్రీ? ఏం జరగబోతుంది? వృశ్చిక రాశి జాతకంలో మే మాసంలో 28వ తేదీన జరగబోయే ఆ యొక్క స్థితిగతులు ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు మనం వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి, దయచేసి పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికైతే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుందండి. ఈ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. వీరికి ఇంతటి అదృష్టం అనేది వచ్చిందని చెప్పాలి. ఉద్యోగం చేసే విషయానికి వస్తే గనక ఉద్యోగులు చేసేవారు అయితే అనుకూలత బాగా కనిపిస్తుందండి. ఉద్యోగస్తులు ప్రమోషన్ రావడం లేదా వేరే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తుంటే వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. మంచిగా ఈ యొక్క సమయంలో అయితే వేరే ఉద్యోగ అవకాశాలు వస్తాయని నొక్కి వక్కాణించి చెప్పొచ్చు. ఉద్యోగం గురించి ఏమాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతో కాలం నుంచి చదువుకు తగ్గ ఉద్యోగం రావడం లేదు, శాలరీ పెరగడం లేదని బాధపడుతున్న మీకు ఇక బాధపడవద్దు. ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది. అదృష్టాన్ని పెంచే అవకాశం అయితే ఈ స్త్రీ వల్ల కనిపిస్తుంది. పూర్తిగా మీ జీవితం మారిపోతుంది. కుటుంబ సంబంధమైన విషయమైనా, ఉద్యోగ సంబంధ విషయమైనా కానీ, లేక బిజినెస్ కు సంబంధించిన విషయమైనా కానీ మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం ఉంది. కాబట్టి ఈ మార్పును జాగ్రత్తగా, సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అలాగే మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాల్లో చేసేవారికి ఏమిటంటే గనక మీకు ఆల్మోస్ట్ శాలరీ పెరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు లేకుండా అంతా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి. ఏమాత్రము ఇక చింతించాల్సిన అవసరమే లేదు. తోటి ఉద్యోగులతో కొన్ని రకాల గొడవలు, విభేదాలు ఉంటే పూర్తిగా తొలగిపోబోతున్నాయి. మీకు అన్ని విధాలుగా కూడా వారు సపోర్ట్ చేస్తారు. దేని గురించి కూడా ఇక బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎలాంటి బాధ కూడా అవసరం లేదు. కోరికలు కూడా తప్పగా నెరవేరుతాయి. ఆలోచించకండి పెద్దగా. కెరియర్ పరంగా చూస్తే గనక అనుకూలత అనేది బాగా కనిపిస్తుంది. అలాగే ఏదైతే మీరు కెరియర్ పరంగా గ్రోత్ కావాలనుకుంటున్నారో ఖచ్చితంగా కలగబోతుంది. ఎన్నో రకాల విజయాలు సాధిస్తారు. గ్రహస్థితి పూర్తి అనుకూలతే ఇందుకు కారణము. ఇక అనుకూలమైన జీవితాన్ని చూస్తారని చెప్పాలి. ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో తిరిగి మొదలు పెట్టాలి అనుకోకపోయినా మొదలు పెట్టడం, అందులో సక్సెస్ ని చూడడం జరుగుతుంది. కొన్ని ఆటంకాల కారణంగా ఆ యొక్క పనులను ఆపివేసి ఉండొచ్చు. అంటే కుటుంబ సభ్యులు అడ్డుపడ్డం కానీ, వివిధ కారణాల వల్ల కానీ ఆ పని మధ్యలోనే ఆపితే గనక ఈ సమయంలో ఆటంకాలు లేకుండా మీకు తొలగిపోయి సంతోషం కలగబోతుంది. మీకు చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు పడ్డ కష్టాలకు చెక్ పెట్టబోతున్నారు. ఇప్పటి వరకు జీవితం ఏదైతే గడిచిపోయిందో ఇక నుంచి మీకు 100 రెట్లు ఎక్కువగా మార్పుదల జరగబోతుంది. మీకు వచ్చే ఈ అదృష్టాన్ని అస్సలు జారవిడుచుకోవద్దు. ఎవరో ఏదో చెప్పారని అస్సలు వినొద్దు. కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి కొత్త స్నేహితులు కానీ, లేకపోతే కొత్త చుట్టాలు కానీ, కుటుంబంలో కొత్త వ్యక్తులు కానీ వచ్చే అవకాశం ఉంది. వారితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి. ఈ సమయంలో విందు వినోదాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటారు. ఈ రోజున ఒక శుభ కార్యక్రమానికి హాజరవ్వడం లాంటి పని చేస్తారు. ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది. పాత వాళ్లకు కూడా ఈ రోజున తగిన గుణపాఠం నేర్పిస్తారు. మిమ్మల్ని చులకన చేసిన వారు ఈ రోజున మిమ్మల్ని గౌరవంగా మాట్లాడడానికి కారణం భగవంతుని అనుగ్రహం. బంధువులు కానీ, పాత స్నేహితులు కానీ ఎవరైనా మీకు పరిచయం ఉన్నవారు దూరమైతే ఈ రోజున కమ్యూనికేషన్ అనేది జరగబోతుంది.
వారు మిమ్మల్ని కలవడం కానీ మీకు ఫోన్ చేయడం కానీ జరగొచ్చు. మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి వ్యక్తులకు తిరిగి సాయం చేసే అవకాశం కూడా ఈరోజు కలగబోతుంది. సంతోషకరమైన ఆనందకరమైన సమయాన్ని గడపబోతున్నారని చెప్పాలి. కుటుంబంలో కూడాను, ముఖ్యంగా మీ బంధువులతో కూడాను. కాబట్టి మీరు వారితో సంతోషంగా ఆనందంగా ఉన్నట్లయితే గనక అంటే మీరు చాలా వరకు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇంకా ఈ రాశి వారికి ఆర్థిక స్థితి చూస్తే గనక ఈ రోజున ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగా వస్తుంది. లోటు లేకుండా అవసరానికి వస్తుంది. మీకు ఎంత అవసరమో అంత చేతికి అందుతుంది. అతి లాభం ఉండదు, లేకపోతే రాకపోవడం కూడా ఉండదు. ఖచ్చితంగా వస్తుంది. రావాల్సిన డబ్బు మీకు సమకూరుతుందని చెప్పుకోవచ్చు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో తెలియదు. ఈ రోజున కష్ట సమయంలో ఆదుకునే వ్యక్తులు మీ జీవితంలోకి రాబోతున్నారు. సహోదరులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఈ యొక్క డబ్బు అనేది మీకు ఈ రోజున చేకూర్చబోతున్నారు. ముఖ్యంగా వీరిలో ఒక స్త్రీని ఇదంతా చేస్తుంది. ఒక స్త్రీ చేతుల మీదుగా అవసరానికి ఈ రోజున ధనాన్ని అందుకోబోతున్నారు. గతంలో మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారికి ఈ రోజున ఆ స్త్రీ వల్లనే సమాధానం చెప్పబోతున్నారు. అంటే ఉన్నత స్థితికి చేరుకుని మీ యొక్క ఆర్థిక అభివృద్ధితో ఎదుటి వారికి సమాధానం చెప్పగలిగే సత్తా ఆ స్త్రీ రూపంలో మీ జీవితంలోకి రాబోతుంది. ఆ స్త్రీ భాగస్వామి కావచ్చు, సహోదరి కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, బంధువులు కావచ్చు. కానీ వారికి మీ మీద గౌరవం, మీరు ఏదైనా సాధిస్తారు అనే ఒక నమ్మకం ఉంటుంది. వారి యొక్క మద్దతు ఈ రోజున మీ యొక్క జీవితంలో ఇంతటి అద్భుతానికి మూల కారణమని చెప్పక తప్పదు. ఈ రోజు డబ్బు విషయంలో అయినా ఏ విషయంలో అయినా ఆ స్త్రీ యొక్క సలహా మాత్రం తప్పక పరిగణలోకి తీసుకోండి. వారి యొక్క సలహా సూచన మీకు భవిష్యత్తు కూడా లాభదాయకంగా చేస్తుంది. అయితే ఈ రోజున వృశ్చిక రాశి జాతకులు ఇంతటి అదృష్టాన్ని ఈ స్త్రీ రూపంలోనే పొందుకోబోతున్నారని 100% కూడా చెప్పడం జరుగుతుంది. కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు ఉంటాయి. కావున కోపం అనేది తెచ్చుకోకూడదు. కోపం వస్తే మనిషిలో చీకటి కోణం వస్తుంది. ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలో కాస్త ఏమరపాటు వస్తుంది. కావున కోపాన్ని పక్కన పెడితే ఆ స్త్రీ ఎవరో మీకే అర్థమవుతుంది. ఎంత కోపం వస్తే అంత కోపము ఎవరి మీద పడితే వారి మీద చూపించకూడదు. ఆవేశాన్ని, కోపాన్ని ఈ రోజున మీరు చాలా వరకు కూడా అదుపులో ఉంచుకోండి. లేదంటే గనక సాయం చేయడానికి వచ్చిన స్త్రీని దూషించి తూలనాడి పంపించే తత్వం కూడా మీకు ఈ రోజున కలగవచ్చు. కావున ప్రశాంతంగా ఉండండి. చెప్పుడు మాటలు ఆలకించవద్దు. చెవులకు వినసొంపుగా మాట్లాడతారు శత్రువులు, కోపంగా మాట్లాడేవారు మిత్రులు. ఈ ఒక్క విషయం జాగ్రత్తగా ఈ రోజు ఆలోచించుకుని ఆచితూచి అడుగులు వేయండి. రిలేషన్లో ఉన్నవారు అయితే ఈ రోజున జీవిత భాగస్వామితో కొంచెం సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ఒక వ్యక్తి మీ యొక్క జీవితంలోకి ఈ రోజున ప్రవేశిస్తారు. వారు ప్రేమగా కూడా మీ యొక్క జీవితంలో మారతారు అని కూడా చెప్పొచ్చు. ఆ యొక్క వ్యక్తి విషయంలో కూడా మీరు చాలా ఆనందపడతారు. వారితో స్నేహం మీకు చాలా వరకు కూడాను మానసిక తృప్తిని కూడా ఇస్తుంది. అయితే ఇంకొక స్త్రీ కూడా ఉందండి, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే స్త్రీ. ఆ యొక్క స్త్రీ నూతనంగా పరిచయం కావచ్చు, మీ జీవితంలో ఉన్న స్త్రీ కూడా కావచ్చు. వారి యొక్క చెప్పుడు మాటలు ఆలకించి ఎదుటి వారితో గొడవలు దిగే అవకాశం కూడా ఈ రోజు కనిపిస్తుంది. కావున ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక పని చేస్తున్నామంటే 10 సార్లు ఆలోచించి చెయ్యండి. శత్రువులకు ఏమాత్రము కూడాను మీ యొక్క తల ఇవ్వద్దు. వారి చేతిలో మీ యొక్క తలను పెట్టద్దు. వారు ఆడించే కీలు బొమ్మగా మాత్రం ఈ రోజున మారవద్దు. నిత్యము శివారాధన చేసుకోవడం, అలాగే పరమశివుణ్ణి నిత్యము మనసులో తలుచుకోవడం. ఏదైనా నూతన కార్యాన్ని మొదలు పెట్టేటప్పుడు పరమశివుణ్ణి మనం ఒక్కసారి ధ్యానించుకుని స్మరించుకుని ఆ పని మొదలు పెడితే ఈ రోజున అంతా సక్సెస్ అవుతుంది.